సకాలంలో సర్కారు రైతు భరోసా అందించడంతో రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా సాయం వారి ఖాతాలో జమ అయింది. సరిగ్గా పంట సమయంలో సర్కారు ఇచ్చిన ఈ సొమ్ము తమ పంట పెట్టుబడులకు వాడుకుంటామని చెప్తున్నారు రైతులు. ఏటా ఇదే తరహాలో పంట పెట్టుబడికి అక్కరకు వచ్చేలా సహాయం అందించాలని కోరారు. పర్లేదు, కాకపోతే నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పడం జరిగిందంటే 7 రోజుల లోపల మొత్తం అందరికీ ఇస్తామని చెప్పారు. ఈ రోజు మాత్రం పత్రికలలో చూసినట్టయితే దాదాపు 2300 కోట్ల రూపాయలు 2 ఎకరాల వరకు రైతులకు పడ్డాయని చెప్పారు. మా తోటి సోదర రైతులను అడిగితే కూడా 2 ఎకరాల వరకు పడ్డాయని చెప్పారు. వాళ్ళు మాకు మెసేజ్లు చూపించారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు అందుబాటులో లేరు. వాళ్ళు వడ్డీలకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ వడ్డీ అదనపు భారాన్ని ఇప్పుడు ప్రభుత్వం తప్పించి సహకారం చేస్తుంది కనుక ఆయన ఏంటంటే పని మీద శ్రద్ధ పెట్టగలుగుతాడు. ఇప్పుడు డబ్బుల కొరకు వెతుక్కోవడం కాకుండా పెట్టుబడి అందుబాటులో ఉంది కనుక ఆయన పని మీద శ్రద్ధ పెట్టి తను మంచి సాగు చేసుకొని మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడి సాయం కింద మాకు ఎరువులు కానీ దున్నటానికి కానీ విత్తనాలు కానీ ఇబ్బంది ఉండేది. ఇంతకుముందు మేము షావుకారు దగ్గరికి పోయి పర్సంటేజ్ మీద ఇంట్రెస్ట్కి తీసుకొచ్చుకొని అప్పులు కట్టలేక సరైన టైంలో పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడేది. ఇప్పుడు మాకు ఈ సహాయం అందినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము ఉత్సాహంగా పనిచేయడానికి ఇది ఎంతో మాకు సహకరిస్తుందని మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మాకు ఇందిరా ఇళ్ల తొందరగా శాంక్షన్ చేసి ప్రభుత్వం ఎలక్షన్ పోయేలోపు అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహించి ఎలక్షన్ పోతే కాంగ్రెస్ను ఆదరించడానికి మంచి అవకాశం ఉంటుంది. 2 ఎకరాల 14 గుంటలు ఉంది. వాళ్ళు అంతకుముందు పడ్డాయి, ఇప్పుడు వాళ్ళు లేదు. రుణమాఫీ కూడా 1,20,000 రుణమాఫీ కూడా అయింది. రైతులకు అందరికీ సంతోషంగా ఉన్నది. ఇదే కార్యక్రమాన్ని ఎలవేళకి కొనసాగించాలని కోరుకుంటాం. కమర్షియల్ ఉండే ఇది మాకు ఒక 30 గుంటలు, అందులో మేము పంట పండించాం. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పడి ఉండే దానికి కాకుండా ఇప్పుడు సర్వే చేసిన తర్వాత దాన్ని నేను కూడా ఏంటంటే పంట పండించడం కాబట్టి నాకు అవసరం లేదు దానికి. నేను కూడా మా అధికారులు వస్తే చెరులో ఒక 15-20 గుంటలు ఉండే, అది కూడా డిలీట్ అయింది. సరైన టైంలో ఇవ్వడం వల్ల రైతులు చాలా సంతోషిస్తారు. మిగతా అంటే ఇప్పుడు టైం దాటిపోయిన తర్వాత మీరు ఇచ్చిననుకో అవి వృధా ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఆకలి అయినప్పుడే అన్నం పెట్టినోడు గొప్పోడు. ఈ ఆకలి అంతా అయిపోయింది, కడుపు మార్చుకుంటే ఎప్పటికో వస్తే వాడు ఏంటంటే దానికి పెట్టుబడికి వాడాడు. మిగతా జలసాలకు వేరే అవసరాలకే వాడిపోతాయి. ఇప్పుడు ఇలా కరెక్ట్ టైంలో ఇస్తే రైతులకు 100% ఉపయోగం చేసి ఇప్పుడు మనకు రాకుంటే సౌకర్య దగ్గర 2 పైసలకు 3 పైసలు అప్పు తెచ్చుకుంటాం. తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే ఆ అప్పును కట్టం, ఈ దాన్ని మిగతా అవసరాలకు వాడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా అనేది పెట్టుబడికి ఇచ్చే సాయం కాబట్టి సరైన టైంలో ఇచ్చారు. ఇది పూర్తిగా సంతోషిత విషయం. ఇప్పుడు దున్నడానికి పెట్టుబడికి మందు బస్తాలు తెస్తాం ఇప్పుడే పోయి ఉంటే ఖర్చు అవుతాయి. పెట్టుబడి సాయం ఇచ్చినప్పుడు పెట్టుబడికే పెట్టాలి. బోనస్ పడుతుంది 500 వడ్లకు. నాకు 45 క్వింటాలు అయినాయి వడ్లు, బోనస్ పడ్డది. రైతు రుణమాఫీ అయింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని